హాయ్ హలో అండి. వెల్కమ్ టు ప్లస్ జిడుగు ఛానల్. మీకు ఈరోజు ఒక టేస్ట్తో పాటు బలమైన బాలామృతంతో దోశలు ఎలా వేసుకోవాలో చేసి చూపిస్తా. ఈ దోశలు వేసుకోవటం చాలా ఈజీ. ఈ బాలామృతం పిండిని ఒక్కటి మనం సంపాదించుకోగలిగితే చాలండి. సంపాదించడం అంటే ఎక్కడో డబ్బులు పెట్టి కొనవసరం లేదు. అంగన్వాడీలో ఈజీగా దొరికింది. బట్ అందరికీ ఇవ్వరు దాన్ని. ప్రెగ్నెంట్ లేడీస్కి 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఇది చాలా బలమైనది. దీంట్లో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ అయి ఉండటం వల్ల నడుములకు చాలా బలాన్ని ఇస్తుంది, ఎముకలను దృఢపరుస్తుంది అన్నమాట. ఈ రెసిపీ చేసుకోవడానికి నేను ఆ పిండిలో నుంచి 2 కప్స్ బాలామృతం పిండిని తీసుకున్నాను. ఇది నేను మా వారి వల్ల కాలేజీలో ఒక మేడంని అడిగి తెప్పించుకున్నాము. ఆ పిండిలో ఒక బౌల్లో వేసేసుకొని ఈ పిండిని మనం అలానే దోశలు వేస్తే రాదు. అందుకని మస్ట్ అండ్ షుడ్గా 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని అయితే కలపాల. కప్పుకి 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి. అందుకే 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల గోధుమ పిండి. తర్వాత టేస్ట్‌కి కొంచెం తగినట్టు సాల్ట్ వేసేసుకోవాలా. ఈ సాల్ట్ ఎందుకు అంటే మనకి ఆల్రెడీ షుగర్ ఉంటుంది ఈ పిండిలో. మనం ఎక్స్ట్రా షుగర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. బెల్లము యాడ్ చేయవసరం లేదు. ఎందుకు అంటే ఉన్న స్వీట్ వరకు సరిపోతుంది. లేదు నాకు స్వీట్‌నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకొని ఉంచుకున్న బాలామృతం పిండిని మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్గా, ఎంత ఫైన్గా మీరు పొడి చేయగలిగితే అంత ఫైన్గా మంచిగా పొడి చేయండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇలా స్మూతీగా ఉండాల పిండి అనేది. బరగ్గా ఉన్న పిండిని ఇలా స్మూత్గా చేసుకోవాలి. తర్వాత దోశ బ్యాటర్ వచ్చేటట్లు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండి బ్యాటర్ రావాలి. అప్పటి వరకు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండి కన్సిస్టెన్సీలోనికి రానివ్వండి. చూడండి ఇలాగ రావాలి అన్నమాట. ఇంకా మీకు నీళ్ళు సరిపోకపోతే ఆ పిండిని బౌల్లోకి వేసేసుకొని బాగా తిప్పండి. మీకు వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతే ఓకే. లేకపోతే ఇక్కడైనా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే పొంగిద్ది. రెస్ట్ ఇచ్చే టైం మీకు లేదా? నో ఇష్యూ అండి. బాలామృతం పిండికి మనమేమి ఎక్కువ రెస్ట్ ఇవ్వవసరం లేదు. 10 నిమిషాలు జస్ట్ అలా ఇచ్చినా ఇవ్వకపోయినా ఇన్స్టెంట్గా అయినా మనం ఈ బాలామృతం పిండితో దోశను వేసేసుకోవచ్చు. ఇది చూసారా? ఇలాగ కన్సిస్టెన్సీ అయితే మాత్రం ఉండాలా. దీన్ని మనం ఒక పెనం పెట్టేసేసుకొని పొయ్యి మీద, పెనం పైపింగ్ హాట్గా కాలకూడదు, మరీ మీడియం ఉండకూడదు. జస్ట్ లైట్ వేడవితే చాలు. బాగా వేడైతే ఏమైతే నేను లాస్ట్ దోశ వేసేటప్పుడు చూపిస్తాను. వెయిట్ ఫర్ ఎండ్. ఓకే. ఇప్పుడు ఈ దోశ పిండిలో నుంచి ఒక గరిటె పిండి తీసుకొని దోశలాగా, నాలాగా మీకు సర్కిల్ వస్తుందా? రాదా? నాకే రాదండి సరిగ్గా సర్కిల్ వేయటం. మీకు వస్తే ఓకే. చక్కగా నీట్‌గా సర్కిల్ లాగా వేసేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచిన తర్వాత మీకు ఇష్టమైతే నెయ్యితో వేయండి. సూపర్‌గా ఉంటుంది ఇంకా దోశ అనేది. లేదు అంటే నూనెతో అయినా వేసేసుకోవచ్చు. ఇలాగ రెడ్డిష్‌గా వచ్చింది చూసారా? అలా వచ్చినప్పుడు మాత్రమే దోశని అలా కాలిన తర్వాత మాత్రమే ఫ్లిప్ చేయండి దోశను. ముందుగా తీయొద్దు. తీస్తే కాలదనమాట. లోపల వరకు ఉడకదు. అలాగే నెక్స్ట్ దోశను కూడా ఇలా వేసేసుకోండి. ఇలా దోశ వేసేసరికి మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. మై డియర్ అన్‌సబ్‌స్క్రైబర్స్, చూస్తున్నారు నా ఛానల్ని, నా రెసిపీస్ చూస్తున్నారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి. మీకు నేను చేసే రెసిపీస్ నచ్చితే కనుక ఇంకా ఎలాగ చేయొచ్చు, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో ఈ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాంటి వీడియోస్ చేయడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నాలు చేస్తాను. నెక్స్ట్ ఒక టిప్ చెప్తానన్నాను కదా, ఇదే చూసారా? పెనం అనేది పైపింగ్ హార్డ్గా కాలి పొగలు వచ్చేస్తుంది పెనంలో నుంచి. అలా వస్తే దోశ ఇలా వచ్చిద్ది. ఇలా వచ్చినా మనము ఫిల్ చేసుకోవచ్చు. బట్ మనం ఫస్ట్ టైం వేసేటప్పుడు బ్యాటర్ ఎలా వేస్తూ తిప్పేస్తున్నామో అలా వేసే దోశ వేరుగా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మనము ఫ్లిప్ చేసినప్పుడు దోశ వేరుగా ఉంటుంది. అందుకని చెప్పి బాలామృతం పిండితో చేసే దోశలకి పైపింగ్ హార్డ్గా ఉండకూడదు. మరి మీడియం ఫ్లేమ్లోనూ ఉండకూడదు. తగినంత హీట్లో ఉన్నప్పుడు మాత్రమే మనము దోశలు వేయాల. చూసారా ఎంత కలర్ఫుల్గా దోశలు ఉన్నాయో? చూడటానికి మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా కలర్ఫుల్ టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.